మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, ప్రభువుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని శ్రద్ధ కలిగి విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాట్లాడిన చక్కని మాట ఏంటో చూద్దామా? అంటాడు కదా 6:32లో, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని ప్రభువు చెప్తూ వచ్చారు. ఏం కావాలని? దేవుని బిడ్డలారా, మనం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అన్న మాట ఏంటి అంటే, ఆ ప్రజలతోనూ శిష్యులతోనూ కూడా మాట్లాడుతూ వచ్చేటువంటి విషయాలు ప్రభు చెప్పిన మాటలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అయితే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని ప్రాణమును గూర్చి చింతిస్తూ ఉంటాం. ఏమి ధరించుకుందుమా అని చెప్పి వస్త్రాలను గూర్చి, ఏమి ధరించుకుందామా అని చెప్పి దేహాన్ని గురించి చింతిస్తున్నటువంటి సమయంలో మీరు చింతించవద్దు. ఒక్కసారి మీరు ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు, పొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని ఎలాగో పోషించుచున్నాడో చూడండి. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని ప్రభు చెప్తూ వచ్చారు. ప్రభు బిడ్డలారా, నేనంటాను కదా, మన ప్రభు చెప్తున్నటువంటి మాట అది. మనుషులు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కదా, దేవుని పోలికలో చేయబడినటువంటి వారము కదా. అయితే నేను అంటున్నాను కదా, మనము ఏ దినం మనకేది కావాలన్నా కూడా మనకంటే మన పరలోకపు తండ్రికి ముందుగానే తెలుసు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా మన ఇరుగు పొరుగు వారిని చూచి, వాళ్ళకి ఏదైనా ఉందనుకోండి, మనకు లేదనుకోండి, వాళ్ళు ధనధాన్యాలు కూర్చుకుని సంపాదించుకొని వెండి బంగారాలు కలిగి ఉంటే, నాకు కూడా అవి కలిగి ఉంటే బాగు, నాకు కూడా ఇవి ఉంటే బాగు అని చెప్పి ఆలోచన చేస్తూ చింతిస్తూ ఉంటాం. కానీ అది మనకు కావాలి అని మనం అనుకోవడం వాక్యం చెప్తుంది తెలుసా? నీకెప్పుడు ఏది కావాలో మన పరలోకపు తండ్రి అప్పుడే ఇస్తాడు. కానీ నువ్వు అత్యాశపడినా, అడిగినా, అనవసరంగా అడిగినా కూడా అవి మనకు రావు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను. ఏమనంటే, ఈనాడు చిన్న పిల్లలు కూడా, 7వ తరగతి చదివే పిల్లలు కూడా బండి తోలటం వచ్చింది. వాడికి బండి తోలటం రాగానే అంటాడు, నాన్న నాకు బండి తోలటం వచ్చిందిగా, కొని పెట్టవా అని తండ్రిని అడిగితే నువ్వేమంటావు తెలుసా? నాన్న నీకు బండి తోలటం వచ్చింది కాదంటలేదు, కానీ నీ వయసు బండి తోలే వయసు కాదు నాయనా, నువ్వు 7th క్లాసే, ఇంటర్మీడియట్ అవ్వాలి, డిగ్రీ చదివేటప్పుడు నీకు బైక్ కొని పెడతా అని అంటావు. అంటే ఒక శారీరకంగా తండ్రిగా బిడ్డల విషయంలో నువ్వే అలాంటి నిర్ణయం తీసుకుంటే, నీకు ఎప్పుడు కావాలో నాకు తెలుసు నాన్న, అప్పుడే కొని పెడతా అన్ను అంటున్నావు. అయితే ఏం చెబుతున్నంటే, మరి మన పరలోకపు తండ్రి, మన సృష్టికర్త అయిన దేవుడు మనకి ఎప్పుడు ఏది కావాలో మనకంటే ముందుగా ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ సిద్ధపరుస్తాడు, అన్నీ సమకూర్చుతాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెబుతానంటే, మనం అనుకుంటాం వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, నాకు ఇలేదు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి నాకు అన్ని లేవు అని చింతించకూడదు. మనకు కావలసినవి అడగాలి. అడిగినప్పుడు దేవుడు మనకి ఎప్పుడు అవసరం అప్పుడే దేవుడు పట్నిస్తాడు. ఈ ఉదయకాల సమయమందు వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, ఇదిగో ప్రతి దినం దేవుడు మనకి ఏది కావాలో అది తప్పకుండా అనుగ్రహిస్తూ వస్తాడు. దేవుని బిడ్డలారా, ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే, లేఖనాల్లో చూస్తే మనకి ఏది కావలసిన అది తప్పనిసరిగా దేవుడే మనకు అనుగ్రహించునుగాక. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి స్తోత్రాలు. ఉదయకాలపు వేళ మాకిచ్చినటువంటి వాగ్దానం గొప్పది నాయన. లేఖనాల్లో మీరు మాట్లాడుతూ వచ్చారు కదా, ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి
తెలుసు అన్నారు కదా. అవునయ్యా, చదువుకొని బిడ్డలు ఆశిస్తూ ఉంటారు, ఎంత చదువు చదివాను, నాకు ఉద్యోగం రాలేదే అని ఎదురు చూస్తున్నా. మీరు అంటున్నారు కదా, ఎప్పుడు కావాలో ఆ ఉద్యోగం కూడా ఎప్పుడు కావాలో, ఎప్పుడు ఎంత ధనం అవసరమో, ఎప్పుడు ఏది నీకు అవసరమో నేనున్నా నీకు ఇస్తా అని మీరు ధైర్యపరుస్తున్నారు. ఇటు మాటల చేత ప్రతి బిడ్డను కూడా మీరు బలపరిచి దీవిస్తున్నామని యేసయ్య పేరటి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.